ఫ్రీ బస్ పెట్టారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నారు? మాకైతే చాలా సంతోషంగా ఉందా? మహిళలకు ఉపయోగపడే పథకమేనా? ఓకే, మహిళలకు అందరికి ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు ఇలా ఫ్రీ బస్ పెట్టడం వల్ల మీకు ఏమైనా నష్టాలు ఏమైనా ఉన్నాయా? లేదు అంటే బస్ క్రౌడ్ అయిపోవడం కానీ అలా ఏమి లేదు, అంతా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు కదా మహిళలకి, దాని గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు వరకు డబ్బులు ఇచ్చుకునే ఎక్కాలి, ఇప్పుడు అయితే ఫ్రీ బస్ ఎక్కడికన్నా వెళ్ళడానికి. ఫ్రీ బస్సు పెట్టారు కానీ అసలు ఖాళీ ఉండట్లేదు ఎక్కడానికి కూడా, కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫుల్గా ఉన్నది జనం, ఎక్కడ కూర్చొని కూడా ఉండట్లేదు. అంటే ఫ్రీ బస్ వల్ల ఆడవాళ్ళకి యూజ్ ఉందంటారా? ఉపయోగం ఉందంటారా? కానీ ఫుల్గా ఉంటుంది, ఎక్కినా కూడా అయిపోతారండి, వెళ్ళిపోతారు మనుషులు కూడా, అంతలాగా ఉందండి. మాకైతే ఫ్రీగా లేదు, ఇబ్బందిగా పోపులే రాదని మరి ఏం చేస్తాం చెప్తుందండి. ఎలా ఉంది? అయ్య బాబాయ్ బాగానే ఉందండి, ఎక్కే దగ్గర బాగానే ఉంది. ఇక్కడ పిఠాపురం వచ్చాము, అసలు రోడ్డు అసలు ఖాళీ లేకుండా అయిపోయింది. ఈ ఫ్రీ బస్ వల్ల హ్యాపీయేనా అందరూ? హ్యాపీ అంటే హ్యాపీ అండి, మరి తక్కువగా వస్తాం కదా, బాగానే ఉందండి. ఈ పథకం ఇలా కొనసాగిస్తారని అనుకుంటున్నారా మీరు? కొనసాగించవచ్చండి, కొనసాగిస్తారు, తప్పదు కదా, మాట ఇచ్చాక ఇంక తీసుకోలేరు కదా, కష్టమైనా నష్టమైనా తప్పదు. ఎక్కలేదు ఇప్పుడు వరకు ఉచిత బస్సు? ఎలా మహిళలకి ఉచిత ప్రయాణం అని అన్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందండి. బాగుంది. ఎక్కడి నుంచి ఎక్కడ ఇప్పుడు వరకు ట్రావెల్ చేయలేదు అసలు బస్ మీద? లేదు. ఇది మహిళలకు ఉపయోగపడే పథకమేనండి. మీరు ఏ ఊరు? సామర్లకోట. ఈ కుటుంబ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ఎలా ఉంది? బాగుంది. సూపర్ 6 పథకాలు అన్ని అందుతున్నాయి. డిప్లొమా కంప్లీట్. ఆర్టీసీ పాస్ అయిపోయింది. నార్మల్ ఛార్జెస్కి వెళ్ళేదాన్ని 1 month బ్యాక్, ఇప్పుడు ఫ్రీ బస్ ఇచ్చారు కదా, మరి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ. మంత్లీ 2000 వరకు మిగులుతున్నాయి ఛార్జెస్. సో స్టూడెంట్స్కి ఇది మంచి యూస్ఫుల్గానే ఉంది. తిమ్మాపురం అండి, అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ బస్సు ఫ్రీ పెట్టారు కదా, ఇంకెలాగా దర్శనం చేసుకోవచ్చు, దేవుడి దర్శనం అని వచ్చామండి. బాగానే జరిగిందండి, బాగానే చూసారు. తోపిడీ గట్రా లేకుండా బాగానే ఇచ్చారండి, బాగా చేశారు. ఫ్రీ బస్ ఎక్కలేదండి, ఎక్కలేదా? చూస్తున్నారా ఫ్రీ బస్ కోసం? ఫ్రీ బస్ కోసం ఇప్పుడు సామర్లకోట వెళ్తాం. సామర్లకోట ఎలా ఫీల్ అవుతున్నారు? ఫ్రీ బస్ పెట్టారు కదా, ఇది వరకు డబ్బులు ఇచ్చి ఎక్కేవారు, ఇప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ డబ్బులు లేకుండా వెళ్ళిపోవచ్చు. అవునండి, చాలా సంతోషంగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారండి, బాగుందండి. మరి ఫ్రీ బస్ పెట్టారు కదా, ఇంకా ఎక్కలేదండి. ఇంకా మీరు ఎక్కలేదా? బాగుందా? దాని ఆడవాళ్ళకి ఉపయోగపడే స్కీమేనా? స్కీమ్ బాగానే ఉంది కానండి, కొంచెం పిల్లలకి ఎక్కడికైనా స్కూల్ బస్సులకి అయితే బాగుందండి. మహిళలు అంటే ఇది కదా, కొంచెం స్కూల్ బస్సులకి వెళ్తే బాగుంది. అంటే పిల్లలు లేనివాళ్ళు కూడా చాలామంది కట్టుకోలేకపోతున్నారు కదా, ఆటోలు గట్రా, వాళ్ళ ఆటోలకి కొంచెం లేనివాళ్ళకి బాగా అలాంటివి అయితే ఫ్రీగా ఉంటే బాగుందండి. ఇప్పుడు మట్టికి మాత్రం చాలా బాగుందండి. అలాగే ఫ్రీ బస్ ఎక్కారా మీరు? ఇంకా లేదండి. ఇంకా ఎక్కలేదా? ఎందుకు ఎక్కలేదు? ఇంకా ప్రయాణాలు ఏం చేయలేదండి, మా ఊరు దగ్గర అండి, అందుకని. మరి ఇప్పుడు వరకు ఏ గవర్నమెంట్ ఇలా పెట్టలేదు కదా, ఈ గవర్నమెంట్ పెట్టింది, హ్యాపీ అనిపిస్తుంది? హ్యాపీగానే ఉందండి. బస్ కోసం చూస్తున్నారా? ఫ్రీ బస్ ఎక్కారు ఇప్పుడు కానీ ఎక్కలేదు ఇంకా, ఇప్పుడు ఎక్కుతున్నారా? ఎలా ఉంది ఫ్రీ బస్ పథకం? బాగానే ఉందా? ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ పెట్టలేదు కదా ఇలా ఫ్రీ బస్, ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఎలా ఉంది ఫ్రీ బస్? ఇంకా ఫ్రీ బస్ ఎక్కలేదండి నేను. ఇంకా ఎక్కలేదా? ఆధార్ కార్డులు అన్ని తెచ్చుకున్నారా? ఫ్రీ బస్ ఎగ్జామ్ వచ్చారుగా, ఇది ఉపయోగపడేది ఇదేనా ఆడవాళ్ళకి? బాగుందండి. బాగుందా? మహిళలకు ఉపయోగపడి ఉపయోగపడేదండి, బాగానుందండి. ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానుందండి. నేను కాకినాడ. ఫ్రీ బస్ కోసం కూర్చున్నారా? బాగుందా ప్రయాణం? ఎక్కారా? ఫస్ట్ ఇది ఎక్కడం ఎక్కలేదా? ఇంకా లేదు, ఇది ఎక్కడం ఈ రోజే వచ్చాను. ఇప్పుడు వరకు ఎప్పుడు ఇలాగా ఏ ప్రభుత్వం తీసుకురాలేదు, ఎలా ఉంది ఈ స్కీమ్? బాగుంది, బాగుందా? బాగానే ఉంది, బాగుంది. ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా, అన్ని బాగానే ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎలా సూపర్ సూపరా? సూపర్ 6 హామీలు బాగున్నాయి, తల్లికి వందనం ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇప్పుడు ఇదివరకు అయితే వాలంటీర్లు ఉండేవారు, ఇప్పుడు వాలంటీర్లు లేరు మరి. లేదు రావట్లేదు, ఏం లేదులే, తెచ్చుకుంటున్నారు వెళ్ళి. నెలాఖరు వరకు కూడా ఇస్తున్నారు కదా, పెద్దోళ్ళకి కూడా నెలాఖరు వరకు కూడా ఇస్తున్నారు, తెచ్చుకుంటున్నారు. బాగుంది, ఇది బాగుంది.
కొడవల నుంచి వచ్చారా? అయితే ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంది? బానే ఉందా? సూపర్ 6 పథకాలు అంటే ఉచిత గ్యాస్ బండ్లు కానీ తల్లికి వందనం అన్ని పడుతున్నాయా? అలాగే ఇప్పుడు ఫ్రీ బస్ మీదనే వచ్చారా? ఫ్రీ బస్ ఇప్పుడు వరకు ఏ గవర్నమెంట్ పెట్టలేదు కదా, దాని మీద బాగుంది, మంచిగా అన్ని బాగున్నాయి.